విజయనగరం జిల్లా జేగుండం గ్రామంలో 2 ఏళ్ల ప్రజాపాలన విజయోత్సవాన్ని నిర్వహించారు. కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు అయిన సందర్భంగా విజయోత్సవ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ 2 సంవత్సరాల్లో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడం, అనకాపల్లిలో నూతన స్టీల్ ప్లాంట్ నిర్మాణం, భోగాపురం ఎయిర్పోర్ట్ సాధన, వైజాగ్లో గూగుల్ వంటి సంస్థలు వచ్చాయన్నారు. గజపతి నగర్లో 10,000 ఉద్యోగాల కోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రైవేటైజేషన్ అవ్వకుండా దాన్ని ఆపుకోగలిగాము. 11,000 కోట్ల రూపాయలు గౌరవ ప్రధానమంత్రి గారు మన రాష్ట్రం స్టీల్ ప్లాంట్కి ఇచ్చి స్టీల్ ప్లాంట్ నిలబెట్టడం జరిగింది. మరి అలాగే మనకున్నటువంటి ప్రపంచంలోనే అత్యున్నతమైన స్టీల్ ప్లాంట్ ఆర్సెనల్ మిట్టల్ వాళ్ళు మన అనకాపల్లి వచ్చి స్టీల్ ప్లాంట్ పెట్టడం జరిగింది. మనకున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ కన్నా 3 ఇంతలు పెద్దది. దానివల్ల ఎంతమందికి ఉపాధి వస్తుంది. అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ కంప్లీట్ చేసుకుంటున్నాము, మూలపేట సీపోర్ట్ కంప్లీట్ చేస్తున్నాము, రహదారులు కంప్లీట్ చేసుకుంటున్నాము. అలాగే ఈరోజు గూగుల్ అని మనకి విశాఖపట్నం కేంద్రంగా ఐటీ జాబ్స్ కల్పించే దశగా గూగుల్ తీసుకురావడం జరిగింది. టీసీఎస్లో 10,000 మందికి ఉద్యోగం కల్పించడం జరిగింది. కాగ్నిజెంట్లో 30,000 మంది. ఈ 5 సంవత్సరాల్లో 1,00,000 ఐటీ ఉద్యోగాలు వైజాగ్ తీసుకొస్తామని మాట ఇచ్చి ఈరోజు ఆయన పనిచేస్తూ ఉన్నారు. మరి అలాగే విజయనగరం జిల్లాలో కూడా అనేక కంపెనీలు మన జిల్లా కూడా వస్తున్నాయి. నిన్న మొన్న రిలయన్స్ డేటా సెంటర్ మన విజయనగరం జిల్లాకి ఇవ్వడం జరిగింది.